హాయ్ అండి, నేను మల్టీగ్రెయిన్ దోశ చేశాను. ఈ దోశ పిండిని మనం అప్పటికప్పుడు మిక్సీ పట్టి కూడా దోశ వేసుకోవచ్చు. ఈ దోశ పిండిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఇందులో నేను చేసే ఉల్లిగడ్డ కారం చట్నీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక బౌల్లోకి 1/2 గ్లాస్ కందిపప్పు, 1/2 గ్లాస్ పచ్చిశనగపప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పు, జొన్నలు, మినపగుండ్లు, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్, మెంతులు 2 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం అన్నీ వేసి కలిపి 2 టైమ్స్ కడిగి వాటర్ పోసి నానబెట్టండి. నేను ముందు రోజు నైట్ నానబెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన పప్పులోకి పచ్చిమిర్చి, అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా నానబెట్టిన పప్పులన్నీ మిక్సీ పట్టుకోండి. ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోండి. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచండి. అదే కళాయిలో పచ్చిమిర్చి కూడా వేసి వేయించండి. పల్లీలు, పచ్చిమిర్చి చల్లారాక మిక్సీ జార్లోకి పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సరిపడా ఉప్పు, 5 ఎల్లిపాయ రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. మన పల్లి చట్నీ రెడీ అయింది. మీరు పల్లి చట్నీని తాలింపు పెట్టి అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా వాడుకోవచ్చు. నేను తాలింపు వేసి కలిపి పక్కన పెట్టాను. ఉల్లిగడ్డ కారం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మినపగుండ్లు, పచ్చిపప్పు వేసి ఒకసారి కలిపి ఎండుమిర్చి వేసి మరొకసారి కలిపి కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి 1 మినిట్ తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోండి. ఇవి మగ్గుతున్న టైంలో ఉప్పు, పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి అలాగే కొత్తిమీర కూడా వేసి మగ్గనివ్వండి. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇవి చల్లారాక మిక్సీ పట్టి పోపు వేసి కలపండి. మన పల్లి చట్నీ, ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయాయి. మనం కలిపెట్టిన దోశ పిండి మంచిగా ఫర్మెంట్ కూడా అయింది. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ లైట్గా రాసి దోశ పిండిని పోసి దోశ వేసి ఒకవైపు కాలాక మరోవైపు కూడా తిప్పి కాలనివ్వండి. ఇలా మనం పట్టిన పిండిని మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు దోశలు వేసుకోండి. ఒకసారి చూడండి దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పల్లి చట్నీ కన్నా ఉల్లిగడ్డ కారంలోనే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చెప్పింది చాలా తక్కువ అని ఫీల్ అవుతారు. నిజంగా టేస్ట్ అంత బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వెళ్తూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.